హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారి నావెలు ప్రేమ దీపిక విందామండి. అయితే ఒక చిన్న మార్పు అండి. అయితే ఈ నావెలు ఇంతకుముందేమో డైలీ అప్లోడ్ చేసేదాన్ని. ఇది వారంలో ఒక 3 days అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అంటే 2 daysకి ఒకసారి అట్లా ఎపిసోడ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఈ చిన్న మార్పును మీరు గమనించాలని ప్రార్థన. శీతాకాలం సాయంత్రం 5 గంటలు కావస్తుంది. ఇప్పటికే ఎండ బాగా చల్లబడిపోయి ప్రపంచం అంతటా బంగారపు రంగు మేలిముసుగు చుట్టేసినట్టుగా ఉంది. కస్తూరిబా ఆడపిల్లల హాస్టల్ భవనంలో 2వ అంతస్తులో ఎడమ పక్కగా ఉన్న 2వ కిటికీ దగ్గర జడని కుడివైపు నుంచి ముందుకు వేసుకొని అల్లుకుంటున్న అమ్మాయి ఎవరి రాక కోసమో వేచి చూస్తున్నట్టుగా కింద కనిపిస్తున్న పెద్ద గేటు వైపు తొంగి చూస్తోంది. ఆ సాయం వెలుగులో ఆరోగ్యంతో నిండిన ఆమె ముఖంలో లావణ్యం, బయట చెట్ల మీద పడుతున్న బంగారపు రంగు ఎండతో పోటీ పడి మెరిసిపోతుంది. అమ్మాయి ముఖం అట్లా ఉంది. ఒత్తైన పొడగాటి జుట్టు, నిలువు రేఖగా తీర్చిదిద్దినట్టున్న పాపిడ, సొగసుగా చెక్కినట్టున్న కనుముక్కు తీరు, ఖరీదు తక్కువే అయినా పొందికగా కట్టుకోవడంతో అందంగా ఉన్న చీర, కళ్ళు తేటగా వెన్నెల్లో నిర్మల సరస్సులా మెరుస్తున్నాయి. ఆ అమ్మాయి జడ అల్లుకుంటూ గేటు వైపు ఆలోచనగా చూస్తుండగా ఇంతలో హఠాత్తుగా వెనుక నుంచి 2 చేతులు వచ్చి ఆమె కళ్ళని గట్టిగా మూసేశాయి. ఆ స్పర్శ, ఆ చేతులు అదిమే తీరు అమ్మాయికి సుపరిచితమే. అందుకే నింపాదిగా జడ అల్లటం పూర్తి చేసి జడని వదిలి తన కళ్ళని బంధించిన చేతులని తడిమింది. రజనీ, ఏమిటంత ఆలస్యం? ఎక్కడికి వెళ్ళావు? అంది. రజని వెంటనే ఆ అమ్మాయి కళ్ళు వదిలేసి 2 భుజాల చుట్టూ గట్టిగా పట్టుకొని ఒక్క ఉదుటన తన వైపు తిప్పేసుకొని కాంచనా డియర్ అంటూ 2 బుగ్గల మీద ముద్దు పెట్టేసుకుంది. అబ్బబ్బా, ఎన్నిసార్లు చెప్పినా నీ అలవాటు మానవు కదా. కాంచన విసుక్కుంటూ కొంగు తీసుకుని చెంపలు తుడుచుకుంది. నేనేం చెయ్యనమ్మా, నువ్వంత ముద్దు వస్తున్నావు. ఏమిటి విశేషం? రజని కాంచనని నఖశిఖ పర్యంతం, ఇది మనకు తెలిసిన పదమే. నఖశిఖ పర్యంతం అంటే కాలుగోరు దగ్గర నుంచి తలపై భాగం దాకా నఖశిఖ పర్యంతం ఒక్క చూపుతో కొలుస్తూ, ఏమిటబ్బా, ఎవరి కోసమో అభిసారికలా అందంగా తయారై వేచి చూస్తున్నావు అంది. ఛట్, ఊరుకో, నేనేం అలంకరించుకున్నాను? మామూలుగా కట్టుకునే ఇస్త్రీ చీరేగా, జాకెట్టేగా, రోజు వేసుకునే జడేగా అంది. రజని మరోసారి కాంచనని నిలువునా చూసింది. భుజాలు ఎగరేస్తూ, ఏమిటో, నా కంటికి ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. నువ్వు నా స్నేహితురాలివి అని తలుచుకుంటే ఒక్కొక్కసారి చెప్పలేనంత గర్వం వస్తుంది సుమా అంటూ దగ్గరగా రాబోయింది. మళ్ళీ కాంచన వెంటనే అదిగో దూరం అంటూ రజనీని భుజాలు పట్టి దూరంగా తోసేసింది. ఆ తోపుకి రజనీ వెళ్ళి అక్కడున్న మంచం మీద కూలబడింది. బుంగమూతి పెట్టి, ఎందుకబ్బా అంత మంచిగా నీ అందం గురించి అభినందిస్తుంటే అలా తోసేస్తావు అంది. ఈరోజు నీ పొగడ్తల కోట చెల్లుబడి కాలేదా ఏమిటి అంది కాంచన. అంటే నీ ఉద్దేశం ఏమిటి? నేను అందరినీ పొగడతాననా? రజనీ లేచి వచ్చింది. కాంచన సీరియస్గా చూడబోయి రజనీ పెట్టిన ముఖం చూసి పక్కన నవ్వింది. రజనీ కూడా నవ్వేసింది. ఏం తోచటం లేదు నాకు, సినిమాకి వెళ్దామా అంది రజనీ. రాను. ఎందుకని? ప్రభాకరు వస్తానని అన్నాడు. ప్రభాకరా అంటే ఆ కళ్ళద్దాల అబ్బాయేనా? నీ స్నేహితోత్తముడు, ఆడపిల్లల కాస్త లావుగా ఎర్రగా యాపిల్ పళ్ళ లాంటి బుగ్గలతో ఉంటాడుగా. ఛట్, నోర్మొయ్, చాలించు నీ వర్ణన. నేను వర్ణించిన దాంట్లో అబద్ధం ఉందని ఎవరినైనా చెప్పమను, చెవి కోయించేసుకుంటాను. కాంచన కుర్చీ మీద పడేసిన చీర తీసి మడత పెట్టి పెట్టెలో పెడుతోంది. అవును, నువ్వు ఊరు ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగింది రజని. ప్రభాకర్ వస్తే కానీ తెలియదు. అతనికేం సంబంధం? అతనే టిక్కెట్లు తెస్తాడు. టిక్కెట్లు అంటే రెట్టించింది. అతనికి నాకు ఇద్దరూ కలిసి వెళ్తున్నారా? అవును, మాది ఒకే ఊరుగా.
రజని ఒక్క క్షణం ఆలోచనగా చూసి నిట్టూర్చింది. ఆ తర్వాత భుజాలు ఎగరేస్తూ దేనికైనా పెట్టి పుట్టాలి, అలాంటి స్నేహితుడు అందరికీ దొరుకుతాడా? మాట్లాడుతున్న రజని దృష్టి హఠాత్తుగా అక్కడ టేబుల్ మీద ఉన్న ట్రాన్సిస్టర్ మీద పడింది. వెంటనే వెళ్ళి దాన్ని 2 చేతులతో తీసుకుంటే, ఏయ్ ఈ బుజ్జి కన్నా ఎక్కడిది అంది అరుస్తూ. రజనీకి ట్రాన్సిస్టర్ అన్నా, టేప్ రికార్డ్స్ అన్నా, కెమెరాలన్నా చాలా ఇష్టం. ప్రభాకర్ ఇచ్చాడు, సూట్ కేస్ మూత వేస్తూ అంది కాంచన. ప్రభాకర్ అన్నింటికీ అతని పేరేనా? ఏం అడిగినా అతని పేరే జవాబుగా నీ నోట్లోంచి వస్తుంది. రేపు పెళ్లి సెటిల్ అయిందా అని నిన్నడిగితే ప్రభాకర్ని అడిగి చెప్తానని చెప్పెట్టున్నావు. అతని పేరు విని విని నాకు పరమ బోరుగా ఉంది. రజని ఎంతో ఇష్టంగా చేతుల్లోకి తీసుకున్న ట్రాన్సిస్టర్ని అయిష్టంగా అంతలోనే అక్కడ పడేసింది. నీకు ఏ మాట అయినా సరే 2 సార్లు వింటే బోరు, ఆ సంగతి నాకు తెలుసు. కాంచన నవ్వుతూ కిటికీలో నుంచి తొంగి చూసింది. అప్పుడే గేటు తీసుకుని లోపలికి వస్తున్న ప్రభాకర్ కనిపించాడు. అడుగో అతను వచ్చాడు, నేను వెళ్తున్నాను చెప్పులేసుకుంటూ టేబుల్ మీద ఉన్న బ్యాగ్ అందుకొని అంది. కిటికీలోంచి రజని కూడా తొంగి చూసింది. లైట్ కలర్లో గ్రీన్ చెక్స్ ఉన్న షర్ట్ వేసుకున్నాడు. ప్రభాకర్ కళ్ళజోడుతో నిండుగా ఉన్నాడు. అతను ముఖమెత్తి కాంచన గదికున్న కిటికీ వైపే చూస్తున్నాడు. అక్కడ కాంచనకు బదులు ఇంకో అమ్మాయి కనిపించింది. ఎవరు? రజని. ప్రభాకర్ తలెత్తి చూడగానే రజని నవ్వుతూ చెయ్యి ఊపింది. అతను ఒక్క నిమిషం తెల్లబోయాడు. తన వెనక కానీ పక్కన కానీ ఎవరైనా ఉన్నారేమోనని చూశాడు. కానీ ఎవ్వరూ లేరు. రజని ఇంకా నవ్వుతూనే ఉంది. చూపుడు వేలుతో నిన్నే అన్నట్టుగా చూపించి మళ్ళీ చెయ్యి ఊపింది. అపరిచిత యువతి పలకరింపు చూసి అతను అయోమయం అయిపోయాడు. అతని అయోమయం చూసి రజని కిలకిలా నవ్వింది. నేను వెళుతున్నాను అంది కాంచన గుమ్మం దాటుతూ. రజని తిరిగి చూసి ఒక్కసారిగా పరిగెత్తుకు వచ్చింది. నువ్వు వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండలేను, పరమ బోర్, చచ్చిపోతాను, నేను కిందికి వస్తాను అంటే ఒక్క అంగలో పరిగెత్తుకు వచ్చి గుమ్మం బయట నిలబడింది. కాంచన లోపలికి వెళ్ళి తాళం తెచ్చి రూమ్కి వేసి ఆ తాళం చెవి రజనీ చేతిలో పెడుతూ, నీకు ఎప్పుడు బయట తిరగటం బోర్ అనిపిస్తే అప్పుడు గదికి వచ్చి పడుకో, నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అంది. చాలా ఆలస్యం అవుతుందా? ఆరాగా అడిగింది. అవ్వచ్చు, ఎక్కడికి వెళ్తారే? చెప్పలేను, కాస్త షాపింగ్ పనుంది, ఆ తర్వాత ప్రభాకరు సినిమాకి వెళ్దామంటేను. కాంచన రజని ఇద్దరూ మెట్లు దిగి కిందికి వచ్చారు. హలో. కాంచనని చూడగానే ప్రభాకర్ ముఖము దీప్తివంతం అయ్యింది. అతను రజనీని చూశాడు. ఇంత క్రితం కాంచన గదిలో నుంచి విష్ చేసిన అమ్మాయే. వెంటనే రజనీని చూడనట్టే ముఖం తిప్పేసుకున్నాడు. కాంచనని ఎంతో ఆత్మీయంగా శ్రద్ధాసక్తులతో చూస్తూ, సారీ ఆలస్యమైంది అన్నాడు. లేదు అని పక్కనున్న రజనీని చూపిస్తూ, నా ఫ్రెండ్ రజని అంటూ పరిచయం చేసింది. అతను నమస్కారం చేశాడు. గ్లాడ్ టు మీట్ యూ అంది రజని. వెంటనే ఉత్సాహంగా అలనాటి నుంచి అందరూ చెబుతుంటే ఆ రఘురాముడు మంచివాడని విన్నాను. ఇప్పుడు కాంచన స్నేహితుడుగా మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆ మాటే గుర్తొస్తుంది అంది. పొగడ్తా అనుకోకండి సుమా, మాకు కొంతమందిని చూడగానే వాళ్ళు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో బ్రెయిన్లో ఇండికేటరు ఇట్టే వెలిగిపోతుంది అంటూ తల మీద వేలు పెట్టుకొని నిజంగా చెప్తున్నాను అంది. అపరిచిత యువతి అయిన రజని నోటి వెంట అంత పెద్ద పొగడ్త వినగానే అతని చెంపలు ఎరుపెక్కిపోయినాయి. కాంచన ప్రభాకర్ని చూస్తూ వెళదామా అంది. అతను తల ఊపాడు. ఇద్దరూ వెళ్తుంటే రజని వెనుక నుంచి కాంచూ అని కేక పెట్టింది. కాంచన తిరిగి చూసింది. బాయ్ నవ్వుతూ చెయ్యి ఊపింది. కాంచన చెయ్యి ఊపి వెళ్ళిపోయింది. రజని ముఖంలో నవ్వు వెలవెలా పోయింది. తను ఇక్కడ ఒంటరిగా నిలబడింది. వాళ్ళు మర్యాదకైనా తనని రమ్మనమని అంటారేమోనని ఆశపడింది. కానీ అలాంటిదేం జరగలేదు. రజని ఒక్క నిమిషం అలాగే ప్రతిమలా నిలబడిపోయింది. మళ్ళీ వెంటనే ప్రాణం పోసుకున్నట్టుగా చలనం తెచ్చుకొని గిరుక్కున వెనక్కి తిరిగి పరిగెత్తి అక్కడే ఎడమవైపున ఉన్న గదిలోకి జొరబడింది. అక్కడ 4 ఆడపిల్లలు కూర్చుని పేకాట ఆడుతున్నారు. మే ఐ కమిన్? గుమ్మంలో నుంచి అరిచింది రజని. వెల్కమ్ డియర్ అంది ఒక అమ్మాయి. రజని లోపలికి వెళ్ళింది. ఒక అమ్మాయి వెనుక నిలబడింది. కాంచన ఎవరితో వెళ్ళింది అంది అమ్మాయి లోపలికి వస్తూ. ఎవరో బూరిబుగ్గల కుర్రాడు, ఆ ఎరుపు ఆ బుగ్గలు అచ్చు పండుకోతే, ఆ కోతి పేరు ప్రభాకర్. నేను విష్ చేసేసరికి మెలికలు తిరిగిపోయాడు. రజని కిలకిలా నవ్వుతూ అంది. అతను కాంచనకి ఫ్రెండ్ అనుకుంటా అంది ఒక అమ్మాయి. వాళ్ళకి తెలిసిన అబ్బాయిట్లే,
నాకు చెప్పింది అంది ఇంకో అమ్మాయి. నేను సినిమాకి వస్తానని అంటే కాంచన వద్దు అంది. అప్పుడే నాకు అర్థమైపోయింది అంది రజని కూర్చుంటూ. ఏమని? కూర్చోవటానికి చోటిస్తూ అడిగింది మొదట అమ్మాయి. వాళ్ళిద్దరూ లవర్స్ అని. రజని అన్న ఆ తీరుకి అక్కడున్న అందరూ బిగ్గరగా నవ్వేశారు. కొద్దిసేపట్లోనే రజని వాళ్లతో పేకాటలోకి దిగిపోయి బయట ప్రపంచం మొత్తాన్ని మర్చిపోయింది. కాంచన, ప్రభాకర్ వీధిలో నడుస్తున్నారు. ఇద్దరూ షాపింగ్ చేసినట్టుగా చేతుల్లో ప్యాకెట్లు ఉన్నాయి. అబ్బా, ఆకలి వేస్తోంది, మనం ఎక్కడికైనా వెళ్ళి కాఫీ తాగుదామా అన్నాడు ప్రభాకర్. అరే, సరిగ్గా నేను ఆ మాటే అనబోతున్నాను, ఇంతలో మీరు అనేశారు అంది కాంచన. చూశారా, అయితే మన ఇద్దరిది ఒకే భావం, ఒకే మాట అన్నమాట అన్నాడు అతను. ఆకలేస్తే అందరి అభిప్రాయాలు ఒకటే అవుతాయి, అది ఆకలి అభిప్రాయం. కాంచన నవ్వింది. కరెక్ట్, అతను కూడా నవ్వాడు. ఇద్దరు ట్యాంక్ బండ్ కనిపించేట్టు ఈ మధ్యనే కట్టిన కొత్త హోటల్ మయూర్లోకి వెళ్ళారు. ఆ హోటల్లో ఎటువైపు కూర్చున్నా ట్యాంక్ బండ్ అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇద్దరూ కూర్చున్నారు. బాయ్ రాగానే ప్రభాకర్ కాంచనతో, మీకేది ఇష్టం? ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా అంటూ తనే బాయ్లా అడిగాడు. ఏదైనా పర్వాలేదు. అలా కాదు, మీకేది ఇష్టమో చెప్పి తీరాల్సిందే బలవంతం చేశాడు. దోశ ప్రభాకర్ బాయ్కి చెప్పాడు. బాయ్ వెళ్ళిపోయాడు. ప్రభాకర్ వెనక్కి ఆనుకుని కూర్చొని కాంచనని చూశాడు. కాంచన కళ్ళు కిటికీలోంచి దూరంగా కనిపిస్తున్న ట్యాంక్ బండ్ నీళ్ళని తదేకంగా చూస్తున్నాయి. ప్రభాకర్కి కాంచన అంటే ఎప్పుడూ ఇష్టమే. ఈ క్షణంలో ఎందుకో కానీ ఇంకా ఇష్టం అనిపించింది. అతను ఎన్నిసార్లు ఏదో చికాకులు మనసుని చిరాకు పరుస్తుండగా అశాంతిగా ఆమె దగ్గరికి వచ్చేవాడు. అదంతా కాంచనతో 10 నిమిషాలు మాట్లాడగానే ఇట్టే పోయేది. ఇంతలో అతనికి హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చింది. జేబులు తడుముకొని ఉత్తరం ఒకటి బయటికి తీశాడు. కాంచనా పిలిచాడు. దూరంగా చూస్తూనే పలికింది. చెప్పటం మరిచాను. ఇదిగో మీ బాబాయి నాకు ఉత్తరం రాశాడు. ఏమని? చూడు అందించాడు. కాంచన ఉత్తరం తీసుకుని చదివింది. అందులో ఇలా ఉంది. చిరంజీవి ప్రభాకర్కి అనంతయ్య ఆశీర్వదించి వ్రాయినది. నిన్న నాన్నగారు బజారులో కనిపించారు. నువ్వు సెలవులకి ఇంటికి 6వ తేదీ వస్తున్నావని చెప్పారు. కాంచన కూడా కాలేజీకి సెలవులు ఇస్తారని వ్రాసింది. తేదీ వ్రాయలేదు. నువ్వు కాంచనని కనుక్కుని అవసరమైతే 1-2 రోజులు ఆలస్యమైనా సరే ఉండి అమ్మాయిని వెంట తీసుకుని రావాలను. కాంచనకి కూడా నేను ఉత్తరం వ్రాస్తున్నాను. నువ్వు వీలైనంత ఎక్కువగా వెళ్ళి కాంచనని కలుస్తుండవలను. అంటే వీలైనన్ని సార్లు, ఎక్కువ సార్లుగా వెళ్ళి కాంచనను కలుస్తుండవలను. ఆదివారం వస్తే ఏ సినిమాకైనా తీసుకెళ్ళవలను. కాంచన తండ్రి మరణం బాధ నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ స్థితిలో ఆమె ఒంటరిగా ఉండటం మంచిది కాదు. కానీ చదువు కోసం తప్పనిసరిగా అక్కడ ఉంచాల్సి వచ్చింది. నువ్వు అక్కడే ఉన్నావు కాబట్టి నాకు చాలా ధైర్యంగా ఉంది. కాంచన ఉత్తరాల్లో కూడా నువ్వు తరచుగా వచ్చి చూస్తున్నావని వ్రాయటంతో నిశ్చింతగా ఉండగలుగుతున్నాను. నువ్వు వచ్చేటప్పుడే కాంచనని వెంట తీసుకొని రావలను. ఎప్పుడు బయలుదేరి వస్తున్నది ఉత్తరం వ్రాయటం కానీ టెలిగ్రామ్ ఇవ్వటం కానీ చేయవలెను. నా ప్రియశిష్యుడు మూలంగా ఇంత సాయం జరగటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మీ నాన్నగారు, మీ అత్తయ్య కులాస. నీకు సకల ఆశీస్సులు. ఇట్లు మీ మేస్టారు అనంతయ్య. కాంచన ఉత్తరం తిరిగి ఇచ్చేసింది. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఇంకా ఈరోజు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత రేపు లేదు ఎల్లుండి మళ్ళీ నెక్స్ట్ పార్ట్ అనేది అప్లోడ్ చేయడం. వీక్లో 3 times అప్లోడ్ చేద్దామండి. మెల్లగా నడుస్తుంటుంది నవల. మీ అందరి ఆదరాభిమానాలు ఇతర నవలకు మనం ఇంతకుముందు అప్లోడ్ చేసిన నావెల్స్కి ఎట్లా ఉన్నాయో ఈ నావెల్ని కూడా అట్లాగే ఆదరిస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, కామెంట్స్ పెడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందామండి. ఉంటానండి. మీ మారుతి సాహితీ ఛానల్.